మనకి అలాగే కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు డిబేట్. ముద్దుగా కత్తి వెంకటస్వామి గారు నమస్తే అండి. ఇప్పుడు ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. మిగిలిన 3 అంశాలు ఎందుకు పక్కన పెడుతోంది? మెయిన్ గా టెక్నికాలిటీస్ ఉన్నాయి. దాని మీద వేసినటువంటి ఏదైతే సీనియర్ ఆఫీసర్స్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ ను ఆధారంగానే వాటిని కొంచెం సమయం తీసుకొని వాటికి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ అంశాలను పూర్తి పరిశీలన చేసిన తర్వాత దానికి కొంత సమయం అడుగుతున్నాం. అవి 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 కంప్లీట్ రిజెక్ట్ చేయడం లేదు, మేము వాటికి సమయం అడుగుతున్నాము. ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి మేము వెంటనే పరిష్కారం చూపెడతామంటున్నాము. సో కార్మిక సంఘాలు కూడా అర్థం చేసుకోవాలి. మేము గతంతో పోల్చుకొని చేసింది కాబట్టి చేసినటువంటి మేము ఏం చేస్తాము, అట్లా చేసినట్టు ఏదంటే మేము చర్చలకే కేసీఆర్ ఎన్ని రోజులు చర్చలకు విలువలేదు. గవర్నర్ దగ్గరికి పోయి ఈ ఆర్టీసీని మేము మోసాము, దీన్ని పాక్షికంగా ప్రైవేటైజ్ చేస్తామని చెప్పిన మహానుభావుడు ఇవాళ వాళ్ళేదో సరే వాళ్ళు ప్రతిపక్షంలో వచ్చింది కాబట్టి ఏ అవకాశం ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ఏ అవకాశం దొరికినా కూడా దాన్ని ఉపయోగించుకుంటారు. అది చాలా సహజము, దాన్ని నేను పెద్దగా బాధపడతలేను. కానీ మేము చేసేటువంటి ప్రయత్నంలో సంపూర్ణమైనటువంటి ఎందుకు అంటే పరిష్కరించాల్సి వస్తే ప్రభుత్వం ముందే రెస్పాండ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఉద్యోగులు సమ్మె వెళ్లే వరకు ఎందుకు ఆలస్యం చేసినట్టు? మేము అంటే మీరు దీని పరిణామ క్రమాన్ని మీరు గమనించాలా. రెస్పాండ్ కాకుండా ఎక్కడ లేదు, నిరంతరం వాళ్ళంటే దే కేమ్ టు కన్క్లూజన్ ఒకసారి మేము కూడా మా సత్తా చూపించాలనే దాంట్లో వాళ్ళు వెళ్తున్నారు తప్పితే మంత్రి గారు నిరంతరం నేను నాకు వ్యక్తిగతంగా కూడా సన్నిహితుడు ప్రభాకర్ అన్న ప్రతిసారి ప్రతి 1 వీక్ ప్రతి 2-3 సారి ఆర్టీటీ అధికారులతో మాట్లాడుతూ ఇది సమ్మె వరకు వెళ్లకుండా చూడాలని చాలా సందర్భాలు చెప్తూ ఉంటాడు ఆయన. సో అలా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కార్మిక సంఘాలు మధ్య కలుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒత్తిడి పెంచే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను పెద్ద తప్పుపడతాను. ఎందుకంటే ప్రభుత్వాలు ఇలా మా ప్రభుత్వాన్ని కాదు, జన ప్రభుత్వాలు అంటేనే కొద్దిగా ఒత్తిడి పెంచితే తప్ప పనులు చేసే పరిస్థితి లేవు. సో మేము అట్లా లేము, మేము చాలా సానుకూలంగా ఉన్నాం. వెంకటస్వామి గారు, మేము గతంలో కూడా ఉద్యోగ సంఘాల నాయకులతో కొంతమంది ఉద్యోగులతో కింది స్థాయి కార్మికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. అఫ్ కోర్స్ ఒక డిఎన్ఏ వారితో కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్. అయితే వాళ్ళు ప్రధానంగా చెప్పేది కాంగ్రెస్ గతంలోనే మాకు హామీ ఇచ్చింది, కానీ అధికారంలోకి వచ్చి ఏకంగా దాదాపుగా 2.5 ఏళ్లు పూర్తవుతుంది. ఇంత సమయం మేము ఇచ్చాం కదా, ఇంకా మరింత సమయం అడుగుతున్నారు, ఇంత సమయం సరిపోలేదా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాని మీద ఏం చెప్తారు? అనేది కేవలం ఆ 3 డిమాండ్స్ మాత్రమే. ఆ 3 డిమాండ్లే ప్రధానం అంటున్నారు. ఆ 3 డిమాండ్లే ప్రధానం అంటున్నారు. వాటికి సంబంధించి మీరు గతంలో హామీ ఇచ్చారని చెప్తున్నారు. మాట్లాడితే 29 విషయాలు బాగుంటది. రైట్ వెంకటస్వామి గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. వెంకటస్వామి గారు మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, సిగ్నల్ వీక్ గా ఉంది. దయచేసి ఒక చోట ఆపి మాట్లాడే ప్రయత్నం చేయరా వెంకటస్వామి గారు? నేను ఆపే ఉన్నాను. మీ సిగ్నల్ వీక్ గా ఉంది వెంకటస్వామి గారు, సిగ్నల్ వీక్ గా ఉంది, స్పష్టంగా రావట్లేదు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అయితే వెంకటస్వామి గారు. రైట్, మనతో పాటు బీజేపీ సీనియర్ నేత విఠల్ గారు జాయిన్ అయ్యారు. విఠల్ గారు, గుడ్ ఈవినింగ్. యా